ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో సెప్టెంబర్ నెలకు సంబంధించిన దర్శనం టికెట్స్ ఇంకా ఉన్నాయా, ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉన్నది, ఈరోజు ఉదయం వైకుంఠంలో ఎన్ని కంపార్ట్మెంట్స్లలో భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు, అయితే ఏ దర్శనం వారికి ఎంత సమయం పడుతున్నది, అలాగే ఫ్రీ దర్శనం టోకెన్స్ ఎక్కడ ఇస్తారు, ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, అలాగే దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, రోజుకి ఎన్ని దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తారు, ఇలాంటి విషయాలను ఈ వీడియోలో మీకు తెలియజేస్తానని. కొత్తగా ఎవరైనా మన ఛానల్లోని వీడియోలను చూస్తుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇక దర్శనం వివరాలు తెలుసుకుందామండి. ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు. ఈరోజు ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని 13 కంపార్ట్మెంట్లలో మాత్రమే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. వైకుంఠంలోని 13 కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకైతే అప్రాక్సిమేట్లీ 8 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈరోజు శ్రీవారి సర్వ దర్శనానికి అంటే దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 8 గంటల నుంచి 12 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 6 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ఉన్న వారికి 2 నుంచి 4 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. నిన్నటి రోజున శుక్రవారం రోజున శ్రీవారిని 60,694 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం అయితే చేసుకున్నారు. 27,350 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. అలాగే నిన్నటి రోజున శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 5 నుంచి 8 గంటల సమయంలో దర్శనమైనది. ఇక ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు 2 నుంచి 4 గంటల సమయంలో దర్శనమైనదండి. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికైతే 1 గంట నుంచి 2 గంటల సమయంలో దర్శనమైనది. ఈరోజు స్వామివారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఇక రష్ ఎక్కువగా ఉంటే పైన తెలియజేసిన సమయం కంటే ఇంకాస్త దర్శనం ఆలస్యం అవ్వచ్చు. రష్ తక్కువగా ఉంటే దర్శనం త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఈరోజు శనివారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ ఇచ్చారు. ఈరోజు టోకెన్స్ ఉదయం 2 గంటల నుంచి ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు. ఈరోజు ఎస్ఎస్టీ టోకెన్స్ కోట 25,000 టోకెన్స్ వరకు ఇచ్చారు. మీరు స్క్రీన్లలో కూడా చూడొచ్చు. అలాగే ఈరోజు శ్రీవారి మెట్టుదారిలో కూడా ఉదయం 6 గంటల నుంచి దివ్య దర్శనం టోకెన్స్ ఇచ్చారండి. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ సెప్టెంబర్ నెలకు సంబంధించిన టికెట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. టికెట్ కాస్ట్ 200 రూపాయలు. తిరుమల స్వామివారి 300 రూపాయల టికెట్స్ అయితే నవంబర్ నెల వరకు కంప్లీట్ అయిపోయాయండి. అలాగే తిరుమల శ్రీవారి ఆలయంకు సంబంధించిన ఆన్లైన్ విర్చువల్ సేవలు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ సేవ బుక్ చేసుకున్న వారికి దర్శనం స్లాట్స్ నవంబర్ వరకు కంప్లీట్ అయ్యాయి. డిసెంబర్ నెలకు సంబంధించిన దర్శనం స్లాట్ ఈ నెలలో రిలీజ్ చేశారు. ఇక తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్ళే భక్తులు ఫ్రీ దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ట్రైన్లలో వచ్చే భక్తులకు అనుకూలంగా తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా చాలా దగ్గరగా ఉన్న విష్ణు నివాసంలో టోకెన్స్ తీసుకోవచ్చు. ఇక బస్సులలో వచ్చే శ్రీవారి భక్తులకు తిరుపతి మెయిన్ బస్టాండ్ దగ్గరగా ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్లలో టోకెన్స్ అయితే ఇస్తారు. అలాగే అలిపిరి దగ్గరగా ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో ఉన్న కౌంటర్లలో ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారండి. ఇక ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. ఈ 3 ప్రాంతాలలో ప్రతిరోజు రాత్రి 2 గంటల నుంచి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఆ రోజు ఉన్న టోకెన్స్ కోట అయ్యేంత వరకు టోకెన్స్ ఇస్తూ ఉంటారండి. ఈ వీడియోని కూడా తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం వలన శ్రీవారి భక్తులు ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ వీడియోని కూడా లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.